అందరికీ మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ప్రత్యేకమైన వందనాలండి. ప్రియమైనటువంటి దేవుని వారలారా, చాలామంది పాపాన్ని తక్కువ అంచనా వేస్తూ ఉంటారు. అంటే నేను జయించగలను అనుకునేవారు కొంతమంది, ఇంకొంతమంది ఏముందలే ఈ ఒక్కసారికే అని చేసేస్తూ ఉంటారు, పాపంలో పడిపోతూ ఉంటారు. కానీ దేవుని వాక్యపు విలువ తెలిసిన ఎవరో కూడా పాపాన్ని తక్కువ అంచనా వేయరండి. పౌలు గారు అంటారు, సులువుగా చిక్కులు పెట్టు పాపము. అలాగే దావీదు గారు అంటారు, దీని వలన నాకు ఆనందం లేదు, ఇందులో నాకు సంతోషం లేదు. సొలొమోను గారు, ఇలా చాలామంది దేవుని యొక్క విలువ తెలిసిన తర్వాత, దేవుని యొక్క గొప్పతనం తెలిసిన తర్వాత పాపం విషయంలో భయపడిన సందర్భాలు ఉన్నాయి. పాపం విషయంలో ఎంతో జాగ్రత్తలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఆ పాపాన్ని జయించడానికి శరీరాన్ని నలగొట్టుకున్న సందర్భాలు ఎన్నో కనబడతా ఉంటాయి. పౌలు గారు అంటారు, ఇతరులకు ప్రకటించిన తర్వాత నేనే వ్యద్రునైపోతానేమో అని చెప్పి నా శరీరాన్ని నలగొట్టుకొనుచుననే మాటలు మనకు కనబడుతుంటాయి. అంటే అంత ప్రమాదకరమైంది పాపం. కానీ దాన్ని మనం చాలా సింపుల్గా తీసుకుంటూ ఉంటాం. అలా తీసుకోకూడదండి. ఎందుకంటే పాపం యొక్క తీవ్రత ఎంత గొప్పగా ఉంటుందంటే, పాపం యొక్క తీవ్రత ఎలా వెంటాడుతుందంటే కొన్ని మాటలు మనం చూద్దాం. తిమోతికి రాసిన పత్రిక మనం చూస్తే 5వ అధ్యాయం, మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయం మనం చూస్తేనండి 24వ వచనం మనం చూద్దాం. పాపము ఎలా ఉంది, పాపము ఏ విధంగా వెంటాడుతుందో మనం చూస్తే మొదటి తిమోతి పత్రిక 5వ అధ్యాయము 24వ వచనం మనం చూస్తేనండి, కొందరి పాపములు తేటగా బయలుపడి న్యాయపు తీర్పునకు ముందుగా నడుచుచున్నవి, మరికొందరి పాపములు చూసారా వారి వెంట వెళ్ళుచున్నవి. ఎక్కడికి వెళ్ళినా కానీ మన వెంటే ఉంటాయండి. మనం అనుకుంటాం పర్టికులర్ ప్లేస్లో, పర్టికులర్ సిచ్యువేషన్లో మనం చేసి వదిలేసాం అనుకుంటాం, కానీ అవి వెళ్ళవండి ఎక్కడికి కూడా, మనతోనే ఉంటాయి. మన న్యాయపు తీర్పుకు ముందుగా వెళ్తున్నాయి. అంటే నీకంటే ముందుగా వీడి పాపం చేశాడు, వీడే పాపం చేశాడు అని న్యాయపు తీర్పుకు స్ట్రైట్ ఫార్వర్డ్గా వెళ్తున్నాయి. ఇంకొన్ని అయితే నీతోనే మన వెంటే ఉంటున్నాయి. అంటే మనం చేసినటువంటి పాపాలు అది ఆ సందర్భానికి చిన్నగా కనిపించవచ్చు, ఆ సందర్భానికి ఎవరికి కనిపించకపోవచ్చు, ఆ సందర్భానికి ఎవరు గుర్తించకపోవచ్చు. పైకి నీతిమంతుడి వల్లే కనబడతా ఉన్నావు, కానీ నీవు చేసిన పాపాలు నీతోనే ఉంటున్నాయన్న విషయం మర్చిపోవద్దు. వాటిని విడిచిపెట్టనంత వరకు, వాటిని విడిచిపెట్టి అన్యోన్య సహవాసం దేవునితో చేసి నువ్వు పాప క్షమాపణ పొందనంత వరకు కూడా అవి మనతోనే ఉంటాయి, మన వెంటే ఉంటాయి. పొరపాటున వాటిని మన వెంటే ఉంచుకొని కనుక మనం మరణించినట్లయితే దాని వలన మనకు వచ్చే జీతం ఏంటో తెలుసా? రెండో మరణం. అందుకే ఏలయనగా పాపము వలన వచ్చే జీతము మరణం. కనుక దాని రిజల్ట్, దాని ఎండ్ కార్డ్ ఏంటి ఎంతకనగానే ఇదిగో రెండో మరణం. కాబట్టి దాని జోలు వెళ్ళకుండా మనల్ని మనం కాపాడుకోవాలండి. లేదంటే అది మన బెస్ట్ ఫ్రెండ్ లాగా మనతోనే ఉంటుంది, బెస్ట్ ఫ్రెండ్ లాగా మనతోనే నిద్రపోతుంది, మనతోనే లేస్తుంది, మనం ఎక్కడికి వెళ్తే అక్కడికి మనతోనే ఉంటుంది. ఎందుకంటే దానిని మనం అంటించుకున్నాం, ఇహలోక మాలిని అంటించుకున్నటువంటి దానిని యేసుక్రీస్తు రక్తంలో కడుగుకోవాలి. అలా కడుగుకోకుండా మనం ఎంత చేసినా ఏముండదండి. కొంతమంది ఎలా ఆలోచిస్తుంటారంటే, ఇదిగో సోమవారం నుంచి శనివారం వరకు వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా ఉంటారు. ఆదివారం వచ్చి ప్రభు రక్తం తీసుకున్నాం కదా, పళ్ళలో పార్టిసిపేట్ చేసాం కదా, నేను కడిగేసుకున్నా అంటూ ఉంటారు. మంచిదే, నువ్వు కడుక్కున్నంత వరకు బాగానే ఉందండి. మరలా సోమవారం చేసేది ఏంటి ఇంతకీ? ఇప్పుడు ఒక వేస్ట్ మెటీరియల్ ఏదో ఉందండి, చేతులు కడుక్కున్నాం, మళ్ళీ దాన్ని పట్టుకున్నాం, మళ్ళీ చేతులు కడుక్కున్నాం, మళ్ళీ దాన్ని పట్టుకున్నాం, చేతులు కడుక్కున్నాం, ఇంకెందుకు? దానివల్ల ఏం ఉపయోగం మీరు ఆలోచించండి. మనం చేతులు కడుక్కున్న తర్వాత మనలో ఒక శ్రద్ధ ఉండాలి. చేతులు కడుక్కున్న తర్వాత, పాపం నుండి విడుదల పొందిన తర్వాత మనలో ఒక భయం ఉండాలి, మనలో ఒక దేవుడి పట్ల బ్రతకాలనే ఆసక్తి ఉండాలి. అది లేకుండా మనం పాపాన్ని కనుక మనం ప్రేమించినట్లయితే అది మాత్రం మనల్ని ప్రాణ స్నేహితులాగా ఇష్టపడుతూ ఉంటుంది. అది మర్చిపోకూడదు. పాపాన్ని మనం ప్రేమించామా, పాపాన్ని మనం ఇష్టపడ్డామా, పాపాన్ని అంటించుకున్నామా, అది మాత్రం మనల్ని బెస్ట్ ఫ్రెండ్, ప్రాణ స్నేహితులాగా మనతోనే ఉండి మనల్ని వెంటాడుతూనే ఉంటుంది. ఇంకొక విషయం ఏంటంటే, దాని ద్వారా మనకు వచ్చే డిస్టర్బెన్సెస్ కానీ, దాని ద్వారా మనకు వచ్చే నష్టాలు కానీ మాటల్లో వర్ణించలేనంత గొప్పగా ఉంటాయి. కాబట్టి దాని జోలు మనం వెళ్లకుండా మనల్ని మనం కాపాడుకోవాలి. అందుకే భక్తి డెఫినేషన్ ఇస్తూ పౌలు గారు అంటారు, ఇహలోక మాలిన్యము అంటకుండా, దాన్ని టచ్ కూడా చేయకూడదండి. మనం దాంట్లో పొర్లుతూ ఉంటాం సహజంగా జనాలు, అలా ఉండకూడదండి. దాన్ని టచ్ కూడా చేయకుండా మనల్ని మనం కాపాడుకుంటూ శ్రద్ధగా మనం ఉండగలిగితేనే నిత్య జీవాన్ని మనం పొందుకుంటాం. కాబట్టి పాపం విషయంలో ప్రతి ఒక్కరు కూడా పరిపూర్ణమైన జాగ్రత్త కలిగి నడుచుకోవాలని ఈ ఉదయకాల సమయంలో మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నాను. ప్రార్థన చేసుకుందాను. ప్రతి ఒక్కరు తలలోంచి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రార్థన. ప్రేమగల తండ్రి, దయగల దేవ,
తండ్రి ఎన్నో లోతైన విషయాలు మాకు తెలియచేస్తూ మీ చిత్త ప్రకారం నడిపించినందుకు మీకే కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకున్నాం తండ్రి. మీ నామ మహిమార్థం బలపరచండి తండ్రి. ఈ యొక్క మాటలు తండ్రి మాట్లాడడానికి, ధ్యానించడానికి మీరు అనుగ్రహించిన కృపను బట్టి కృతజ్ఞతలయ్యా తండ్రి. దీనిలోనే నా ద్వారా ఎంత గొప్ప పరిచర్య జరిగిస్తున్నందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లించుకున్నాం తండ్రి. ప్రభు ఈ డివోషన్ వీడియోస్ని తండ్రి అనేక మందికి షేర్ చేస్తున్న మీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ప్రతి ఒక్కరికి మీ కృప తోడుగా ఉంచి నడిపించండి, సహాయం చేయండి తండ్రి. మీ చిత్తమైతే మేమందరం మా తండ్రి గొప్పగా వర్ధిల్లుతూ ముందుకు సాగుటకు సహాయం చేయండి. ఈ పరిచర్యలో పార్టిసిపేట్ చేస్తున్న ప్రతి కుమారుని, ప్రతి కుమార్తెను తండ్రి మీ చిత్త ప్రకారంగా దీవించండి, ఆశీర్వదించండి. దేవా, మీ చిత్తమైతే మేమందరం మరలా కలుసుకుని ఎన్నో లోతైన విషయాలు ధ్యానించి ధన్యతను తండ్రి అనుగ్రహించండి. సమస్త మహిమ, ఘనత, ప్రభావాలు మీకే చెల్లించుకుంటూ మా ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పేరిట ఈ ప్రార్థన అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలండి. గాడ్ బ్లెస్ యు ఆల్.